హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఈరోజు అయితే మీ ముందుకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని ఢిల్లీ అప్డేట్. ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ 3వ తారీఖు. ఈరోజు అయితే నేను ఢిల్లీ రావడం జరిగింది. భారీ వర్షాలు అవుతున్నాయని ఢిల్లీలో, మొత్తం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రెడ్ అలర్ట్. రెడ్ అలర్ట్ అంటే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. మొత్తం కార్లు పడవలు అయిపోతున్నాయి, బైకులు స్విమ్మింగ్ చేస్తున్నాయి వర్షం నీటిలో. కొన్ని ఏరియాలలో అదొక ఓన్లీ లోతట్టు ప్రాంతాలలో మాత్రమే, ఎందుకంటే మొత్తం రవాణా వ్యవస్థ అంతా స్తంభిస్తుంది ఒక వర్షం పడంగానే. మీరు ఎవరైనా ఢిల్లీ వచ్చే వాళ్ళు ఉంటే, అంటే వేరే రెగ్యులర్ పనులు కాకుండా మన ఏదైనా మామూలుగా ఏదైనా బిజినెస్ పని మీద వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఈ 7వ తారీఖు వరకు అయితే రెడ్ అలర్ట్ ఉందండి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో. కొంచెం ఎవరైనా మిత్రమండలి ఉంటే దయచేసి మీ యొక్క కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరు గారు ఇక్కడ కానరాని ఊర్లో వచ్చి మనం కష్టాలు పడితే మనకు ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉండరు. తిండికి తిప్పలే, రవాణాకు తిప్పలే, నివాసానికి తిప్పలే, వచ్చిన పని కూడా కాదు. జనజీవనం అస్తమిస్తుంది, ఇక్కడ అస్తవ్యస్తం అవుతుంది. ఇక్కడ అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఎక్కువ శాతం. ఇక ఢిల్లీలో కార్లు తీయాలంటే భయపడుతున్నారు. ఆ విధంగా విపరీతమైన ఢిల్లీ అనే కాదు, ఢిల్లీ ఎన్సీఆర్ అనే కాదు, పైనున్న జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ పడతా అంటే మొత్తం భీకరమైన వర్షాలు పడుతున్నాయి. ఈసారి వాతావరణ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. ఇది ఊహకు అందని విధంగా వర్షాలు పడుతున్నాయి. కాలం అనేది ఏ విధంగా ఎలా మారుతుందో అనేది వాళ్ళు కూడా, ఒక వాతావరణ శాఖ కూడా అంచనా లేకపోతుంది. ఇదే అండి మీకు చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, మన మిత్రులు మన వీడియో చూసి ఒక 2-3 అయినా కూడా ఇది యూజ్ అయినా కూడా బెటరే. ఓకే ఫ్రెండ్స్, మీరైతే దయచేసి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ యొక్క సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే ఉంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి. 2-3 యూజ్ అయినా బెటర్. ఎందుకంటే మరొకసారి చెప్తున్నానండి, మనం కానరాని ఊర్లో వచ్చి కష్టాలు పడితే అదంతా, ఎందుకంటే సమాచారం తెలియక ప్రయాణాలు. ఇప్పుడు నిన్న మేము వచ్చిన ట్రైన్లో చాలామంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు, కేదార్నాథ్ వెళ్దామని చెప్పేసి. ఇప్పుడు కేదార్నాథ్లో కూడా బీభత్సవంగా ఉంది వర్షం, అక్కడ వాతావరణం కూడా అనుకూలిస్తలేదు. ఇట్లా ఎవరి ప్రాణంలో వాళ్ళు ఉన్నారు. కొంతమంది టూర్ కానీ, కొంతమంది బిజినెస్ కానీ, కొంతమంది స్టడీ పర్పస్ అని, అట్లా ఇట్లా రకరకాలుగా ప్లాన్లు అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నమస్తే, జై హింద్, సదా మీ సేవలు.